ఒక పాస్టర్ గారు ఉన్నారనమాట. గొప్ప దైవజనులు. ఆ దైవజనులు ఎప్పుడు చూసినా ఆయనకి యాక్సిడెంట్స్ జరుగుతుండేవి. ఎప్పుడు చూసినా యాక్సిడెంట్స్ జరిగేవి. ఏంటి పాస్టర్ గారు గదా! ఆయనకేంటి యాక్సిడెంట్లు? ఆయనను దేవుడే కాపాడతాడు గదా! కాపాడాలి గదా! అని అనుకుంటూ ఉండొచ్చేమో. కానీ ఆ పాస్టర్‌కి ఎప్పుడు చూసినా యాక్సిడెంట్స్ అంట. ఆయన పెద్దగా అయ్యి పాస్టర్ అయ్యాను. అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. కానీ చిన్నప్పటి నుండి ఎప్పుడు చూసినా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళేవారంట. అయితే అలాగే ఒకసారి తనకి వివాహమై చక్కగా సేవలో ఉంటున్నప్పుడు తన భార్యతోటి, బిడ్డలతోటి వెకేషన్‌కి వెళ్దామని వెళ్ళినప్పుడు, వెళ్ళిన ఫస్ట్ డే రోజే ఏం జరిగిందంట, పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట. జరిగి హాస్పిటల్ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యారు. అయితే ఇంకా ఆ సమయంలో ఆయనకింకా విసుగొచ్చి ఏంటి దేవా! ఎప్పుడు చూసినా యాక్సిడెంట్, సరదాగా చాలా కాలం తర్వాత రిలాక్స్ అవుదామని నేను ఈ వెకేషన్‌కొస్తే ఇక్కడ కూడా మరలా యాక్సిడెంటా? అంటే దేవుడు తనతో ఒకే మాట అన్నాడంట. ఏమన్నారంటే, "నువ్వు అపవాదికి తలుపు తెరిచావు. అంటే ఈయనకి అయోమయం అయిపోయింది. నేను అపవాదికి తలుపు తెరిచానా? ఎక్కడ తెరిచాను? వేర్ డిడ్ ఐ ఓపెన్ ద డోర్? ఎక్కడ తెరిచానని చాలా సేపు పరిశీలన చేసుకున్నాడు. పాపం చేయలేదే. ఆయనకు తెలిసినంత వరకు, ఆయన మనస్సాక్షి చెప్పేంత వరకు, ఒప్పింపజేసేంత వరకు ఏ రీతికి కూడా హి డిడ్ంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్. అంటే ప్రత్యక్షంగా కనిపించేది. ఏ రీతికి పాపం చేయలేదు. ఎక్కడ అనే మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట. నాకు ఎక్కడ కనిపియలేదయ్యా. నేను ఎక్కడ ఏ రీతి పాపం చేశానో నాకు ఏమి దొరకట్లేదు అని అంటే, అప్పుడు ఆ దేవుడు అన్నాడంట, "నువ్వు అపవాది అబద్ధాన్ని నమ్మావు" అన్నాడంట. ఒక్కటే చిన్న మాట అన్నాడంట. అంటే ఆయనకు అప్పుడు వెలిగింది ఏంటిదంటే, చిన్నప్పుడు ఆయన అలాగే యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు ఆ నర్స్ ఉంటది కదండీ! ఆ నర్స్ ఆ బిడ్డ యొక్క, అంటే ఆ పాస్టర్ గారి యొక్క తండ్రితో చెప్తుందంట, "నీ బిడ్డ ఎప్పుడు చూసినా తన జీవిత కాలం అంతా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి చూసుకోండి. ఎప్పుడు చూసినా ఆయన ఎమర్జెన్సీ రూమ్స్‌లోనే అడ్మిట్ అవుతాడు చూసుకోండి. ఇంకా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు" అని చెప్పిందంట ఆ నర్స్. ఇది విన్న ఆ పాస్టర్ గారు అది నమ్మాడంట. నమ్మి తనకి ఇచ్చిన ఆ శాపవచనం, అంటే శాపవచనమే కదా, ఎప్పుడు చూసినా నువ్వు నాశనం, ఎప్పుడు చూసినా నీకు యాక్సిడెంట్ అంటే, హి బిలీవ్డ్ ద కర్స్. ఆయన నమ్మాడంట. ఆయన అనుకున్నాడు, కామనేలే నాకు యాక్సిడెంట్స్ అంటే కామనే. మీరు కూడా అనుకుంటున్నారు కామనే, ఈ అనారోగ్యం కామనే, ఇది మామూలే, ఎప్పటి నుంచో ఉంది అని అనుకుంటున్నారేమో. కానీ అపవాది అబద్ధము నమ్మాడంట. అయితే దేవుడు బయలుపరిచాడు, యూ హ్యావ్ బిలీవ్డ్ ద కర్స్. శాపాలు పడవు కదా, దేవుని నామంలో నన్ను యేసు రక్తంతో కడగబడ్డానంటే నమ్మావు కదా. ఇప్పుడు వరకు కూడా ఏమైనా అయితే నువ్వు చెప్తున్నావు కదా, నీ నోరెప్పి చెప్తున్నావు కదా, నాకు చిన్నప్పుడు నుండి యాక్సిడెంట్స్ మామూలే అని చెప్తున్నావు కదా, యూ హ్యావ్ బిలీవ్డ్. అందుకే నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఏదైతే నమ్ముతున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది అని చెప్పాడంట. అప్పుడు ఆ రోజు దేవుడు అది బయలుపరిచిన తర్వాత ఇంకెప్పుడు కూడా మాట అనలేదు. ఆ కర్స్‌ని, ఆ శాపపు వచనం నర్స్ ఏదో తెలియకుండా మామూలుగా చెప్పుండొచ్చు, కానీ ఇది ఆయన స్వీకరించాడు, అంగీకరించాడు, నమ్మాడు కాబట్టి తన జీవితకాలం అంతా అలాగెళ్ళింది. బట్ దట్ డే హి రినౌన్స్డ్. ఇంక నేను నమ్మను, నా దేవుడు నన్ను కాపాడతాడు, నా దేవుడు నా తోడుంటాడు, మరణం నుండి నా ప్రాణాన్ని తప్పిస్తాడు, ఇంకెక్కడ నన్ను యాక్సిడెంట్స్ నాకు దాడి చేయవు అని నమ్మాడు. నిజంగా తను నమ్మిన రీతిగా తర్వాత ఇంకెప్పుడు కూడా అది జరగలేదంట. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటున్నాము, నమ్మటం కూడా, వెన్ యూ యాక్సెప్ట్, నువ్వు పనికిరావు అని తల్లి తండ్రులు లేకపోతే మీ చుట్టూ ఉన్న వారు చెప్తున్నారు, మీరు నమ్మినట్లయితే నిజంగా అది మన జీవితంలో పనిచేస్తుంది. అందుకని వాట్ డూ యూ బిలీవ్? ఏంటది మీరు నమ్మేది? ఏం నమ్ముతున్నారు? బీ వెరీ కేర్ఫుల్.